హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. అంటే మరొకసారి ఆయా పోస్టుల నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. సో దీని గురించి తెలిసిందే. జస్ట్ 10వ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఆయా పోస్టులు, అంగన్వాడీ పోస్టులు ఇలాంటివన్నీ కూడా మనకి జిల్లాల వైజ్ అయితే ఓపెన్ చేస్తారనమాట. సో అసలు ఏ జిల్లాలో ఓపెన్ అయింది, అలాగే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్ ఎంత, ఎటువంటి రాత పరీక్ష ఏమీ లేదనమాట. జస్ట్ ఇంటర్వ్యూ ద్వారా మనం సెలెక్ట్ చేస్తారనమాట. సో మనకి ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చేయవలసింది ఒకటే, స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి అనమాట, ఎలా అప్లై చేసుకోవాలో కూడా. సో మర్చిపోవద్దు, లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ ఆయా పోస్టుల డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఇంకా చూసుకుంటే ఏపీ WDCW రిక్వైర్మెంట్ 2025 అంటే జిల్లా బాలల పరిరక్షణ విభాగంలో రాత పరీక్ష ఏమీ లేకుండా ఉద్యోగం నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. అంటే మనకి ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా ఇంటర్వ్యూ ద్వారా మనకి జాబ్ అవకాశం అయితే ఉంటుంది. అంటే జస్ట్ 10వ తరగతి అలాగే 12th అంటే ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఆయా జాబ్స్ అంటే ఏపీ WDCW రిక్వైర్మెంట్ 2025 అంటే ఆంధ్రప్రదేశ్లోని మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ అంటే ఏపీ WDCW నుంచి మరొకసారి నిరుద్యోగులకు ఒక శుభవార్త వచ్చేసింది అనమాట. అంటే జిల్లా బాలల పరిరక్షణ విభాగంలో DCPU మరియు దత్తత సంస్థ అంటే శిశు గృహలో అవుట్ రీచ్ వర్కర్ మరియు ఆయా పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. సో ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. ఈ నియామకాలు పూర్తిగా కాంట్రాక్ట్ పద్ధతిలో జరుగుతాయి మరియు రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారా అయితే ఎంపిక చేస్తారు. ముఖ్యంగా మహిళ ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోవచ్చు అనమాట. అంటే ఈ రిక్వైర్మెంట్లు మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయో, అలాగే అవుట్ రీచ్ వర్కర్ పోస్టుకు 12వ తరగతి ఉత్తీర్ణ అవసరం. అంటే దీనికి ఇంటర్ పాస్ అయి ఉండాలన్నమాట. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వారికి మరియు సంబంధిత రంగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. సో ఆయా పోస్టులకు మాత్రం 10th పాస్ అయి ఉండాలి. సో అవుట్ రీచ్ వర్కర్ పోస్టుకు మాత్రం ఇంటర్ పాస్ అయి ఉండాలన్నమాట. సో అవుట్ రీచ్ వర్కర్కి 12th క్లాస్, అలాగే ఆయా పోస్టులకి అయితే 10వ తరగతి పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ వర్క్ వచ్చేసరికి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం, అలాగే వారి పరిసరాలను శుభ్రంగా ఉంచడం, అలాగే ఆహారం అంటే సమయానికి ఆహారం అందించడం వంటి ఇలాంటి బాధ్యతలు అన్నీ కూడా తీసుకోవాల్సి వస్తుంది. అండ్ నైట్ షిఫ్టింగ్స్ కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ రూల్స్ అన్నిటికీ కూడా సిద్ధంగా ఉండాలి. ఇంక ఏపీ WDCW రిక్వైర్మెంట్ 2025 అంటే దీనికి అప్లై చేసుకోవాలంటే ఏజ్ లిమిట్ చూసుకుంటే, సో అర్హత కలిగిన అభ్యర్థుల వయసు 25 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వారైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అంటే మనకి ఏజ్ లిమిట్ 25 to 42 ఇయర్స్ అయితే ఇచ్చారనమాట. సో 42 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం వయసు సడలింపు కూడా ఉంటుంది. ఇదనమాట ఏజ్ లిమిట్. ఇంకా శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే స్టార్టింగ్ 7,900 అంటే ఆయా పోస్టులకు, అలాగే మనకి అవుట్ స్కోరింగ్ పోస్టులకి అయితే 10,000 కానీ స్టార్టింగ్ అనమాట. ఈ ఉద్యోగం యొక్క శాలరీ వచ్చేసరికి 7,900 నుంచి 10,000 వరకు కూడా ఉంటుంది. అంటే మీ వర్క్ని బట్టి, మీ పని తీరుని బట్టి ఇంకా ఇంక్రిమెంట్ కూడా ఉంటుందన్నమాట. సో మీ పని బాగుంటే, మీ వర్క్ బాగుంటే ఇంకా శాలరీ పెంచే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇంకా చూసుకుంటే ఈ నోటిఫికేషన్ దరఖాస్తు ఎటువంటి ఫీజు లేదు. సో ఎటువంటి ఫీజు లేదనమాట. అంటే అర్హులైన అభ్యర్థులు తమ పూర్తి డీటెయిల్స్, అంటే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అంటే సో ఇక్కడ కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా పోస్ట్ ద్వారా పంపించాలన్నమాట. సో దాని ద్వారా మనకి ఎంపిక అంటే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో అసలు ఎక్కడికి పంపించాలి, ఏమేమి పంపించాలో చూసుకుంటే ఇక్కడ మనకు ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాడనమాట. నేను లింక్ అని కామెంట్ చేయండి, వెంటనే మీకు సెండ్ చేస్తాను. సో ఆ లింక్ ద్వారా మనం అప్లికేషన్ ఫామ్ అన్నది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి కడప జిల్లాలో ఉంటుంది. సో కడప జిల్లాలో ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. కడప జిల్లాలో ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇచ్చిన వెబ్సైట్ లింక్కి వెళ్ళి అక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా చదివి ఒకసారి చెక్ చేసుకుని, సో ఎలిజిబుల్ అయిన వారు అలాగే ఏజ్ లిమిట్ ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని, సో దాని నుంచి మనం అప్లికేషన్ అన్నది డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ అప్లికేషన్లో మీ పర్సనల్ డీటెయిల్స్ అలాగే సో అక్కడ అడిగిన సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా జతపరిచి, సో అప్లికేషన్ మొత్తం కూడా కరెక్ట్గా ఫిల్ చేసి, అలాగే డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా జతపరిచి ఇక్కడ ఒక అడ్రస్ ఇచ్చాడనమాట. ఆ అడ్రస్కి మనం పోస్ట్ ద్వారా అయితే పంపించాలన్నమాట. ఆ అడ్రస్ వచ్చేసరికి జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి D బ్లాక్, కొత్త కలెక్టరేట్ కడప, వైఎస్ఆర్ జిల్లా కార్యాలయంలో సమర్పించాలి. సో నేను ఈ అడ్రస్ అన్నది స్క్రీన్ మీద కూడా వేస్తాను, చూడండి. సెలక్షన్ ప్రాసెస్ ఎంపిక విధానం వచ్చేసరికి మీ అర్హత, అలాగే ఇంటర్వ్యూ, మీ ఎలిజిబిలిటీ, సో అండ్
ఇంటర్వ్యూ ద్వారా ఆధారపడి ఉంటుందన్నమాట. సో రాత పరీక్ష ఎటువంటి కంప్యూటర్ ఎగ్జామ్స్ ఏమీ లేవు కాబట్టి అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ముఖ్యమైన తేదీలు దరఖాస్తు ప్రారంభం వచ్చేసరికి మొన్ననే 14th అక్టోబర్ని అయితే స్టార్ట్ అయిందనమాట. సో మరియు చివరి తేదీ వచ్చేసరికి 27 అక్టోబర్ వరకు కూడా టైం ఉంది. సో ఆలోపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ అడ్రస్కి అయితే మీ అప్లికేషన్ అండ్ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా పంపించండి. ఈ ఏపీడబ్ల్యూడి సిడబ్ల్యూడి రిక్వైర్మెంట్ 2025 అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇలాంటి డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఇలాంటి పోస్టులను అయితే రేర్గా వస్తాయన్నమాట. సో ఎలిజిబిలిటీ అయిన ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా వెంటనే కూడా దరఖాస్తు అన్నది పెట్టుకోండి. కాబట్టి ఉద్యోగం మహిళలకు ప్రత్యేకంగా సరైన అవకాశం కాబట్టి తక్కువ అర్హతతో ఎటువంటి ఎగ్జామ్ లేకుండా గవర్నమెంట్ విభాగంలో పనిచేసే అవకాశం కావడంతో ఇది మంచి కెరియర్ ఆరంభం అవుతుంది. సో అభ్యర్థుల సమయానికి మీ యొక్క అప్లికేషన్ అన్నది పంపిస్తే వెంటనే కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 27 అక్టోబర్ వరకు టైం ఉందన్నమాట. సో ఆ లోపల ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ అయిన ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోండి. ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. మర్చిపోవద్దు లైక్ చేయండి. సో మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకో 10 మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.